ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి. నిజంగా శ్రీమద్ భగవద్గీత చాలా పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. ఎందుకంటే స్వయంగా అది భగవంతుని యొక్క ముఖార విందం నుంచి వచ్చినటువంటి అమూల్యమైన జ్ఞాన రత్నాల యొక్క ఖజానాని కలిగి ఉందన్నమాట. సో శ్రీమద్ భగవద్గీతలో మీకు సైకాలజీ ఉంటుంది, ఆధ్యాత్మికత దొరుకుతుంది. ఎన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలన్నింటినీ తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ కానీ, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ మనం ఎలా మనలో తీసుకొని రావచ్చు అనేటువంటి వివిధ అంశాలు శ్రీమద్ భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సైకాలజీ, ఆధ్యాత్మికత పుస్తకాలన్నీ కూడా కలిపినా కూడా సో వాటి సారాంశం అంతా కూడా శ్రీమద్ భగవద్గీతలో ఉంది అని చెప్పచ్చు. అయితే మానవ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా జీవితం అనేది ఉండదు. కొన్నిసార్లు శారీరక అనారోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగినా, కుటుంబ సమస్యలు ఉన్నా, లేకపోతే మనకేదైనా అనారోగ్యం కలిగినా ఇటువంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణంలో స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్తో బాధపడుతూ ఉండేటువంటి వీక్ మైండ్ సెట్ కలిగినటువంటి వారిని కూడా చూస్తూ ఉంటాం కదా. కాబట్టి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం సమస్య 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 అంటూ ఉంటామో మన మనస్సంతా కూడా సమస్యతో నిండిపోయి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఒక సొల్యూషన్ని మనం తీయలేకపోతాము. కాబట్టి ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి మన మైండ్లో పెరుగుతూ ఉంటాయి. మన మనస్సు ఎంత వీక్గా ఉంటుందో సమస్యను ఎదుర్కోవలసినటువంటి శక్తి, సామర్థ్యం అనేది తగ్గుతుంది. మరి మనస్సు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సమస్యను ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి, సామర్థ్యము మనలో ఉంటుంది. మరి శ్రీమద్ భగవద్గీతలో వీటినన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి మైండ్ సెట్ని మనం ఎలా సాధించాలి అనేది ఇప్పుడు చూద్దాము. అసలు సమస్యలకి మూల కారణము లేదా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడగలలేకపోవడానికి కారణము వచ్చేసి మన మనస్సుతో మనం చేసేటువంటి నెగిటివ్ థింకింగ్ లేదా నెగిటివ్ మైండ్ సెట్. దానిలో పరమాత్మ గీతాచార్యులు మనకెంత స్పష్టంగా తెలియచేస్తున్నారు అంటే, కర్మ చేసేటప్పుడు మీ ఫుల్ ఎనర్జీని, మీ ఫోకస్ని, మీ అటెన్షన్ని కర్మ మీద పెట్టి చేస్తే దాని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కానీ జనరల్గా మనిషి యొక్క హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా చేయడానికంటే ముందే దాని ఫలితాలను ఆశిస్తూ ఉంటాము. సో ఉదాహరణ కోసం దీన్నే శ్రీమద్ భగవద్గీతలో ఎలా చెప్పారు అంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ అకర్మని. అంటే కర్మ చేయి, నీ ఫుల్ ఎనర్జీస్ని ఉపయోగించి, నీ కాన్సన్ట్రేషన్ని ఉపయోగించి, భగవంతుని యందు నమ్మకంతో, విశ్వాసంతో, నిశ్చయ బుద్ధితో కర్మ చేస్తే దాని వలన వచ్చేటువంటి ఫలితము అత్యద్భుతంగా ఉంటుంది. కానీ భగవంతునితో కనెక్షన్ లేకపోవడం వలన మన మనస్సుని మనం నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి ఎలా ట్యూన్ చేయాలో తెలుసుకోలేకపోవడం వలన మనం ముందే ఫలితం కోసం ఆశిస్తూ ఉంటాము. ఉదాహరణ కోసం ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నా, ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నా మనస్సులో నిజంగా ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత సంఘర్షణ ఉంటుంది. నాకు ఏ ర్యాంక్ వస్తుందో, నేను ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఇటువంటి ఎన్నో మనం కర్మ చేయడానికంటే ముందే ఆలోచిస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, కర్మ చేయడానికి కావలసినటువంటి ఫుల్ ఎనర్జీస్ని ఉపయోగించలేకపోతాం. అలాగే మనకి ఆఫీస్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి ఉంది. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికంటే ముందే నేను చేయగలనా లేదా, ఎలా ఉంటుందో ఏంటో
మరి బాస్ యాక్సెప్ట్ చేస్తారో లేదో, దీనివల్ల నాకు ప్రమోషన్ వస్తుందో లేదో, ఇన్ని ఆలోచనలతో ఫలితం మీద దృష్టి పెట్టి మనం కర్మ చేసామనుకోండి, దాని వలన మనం కర్మ పూర్తిగా చేయడానికి కావలసినటువంటి ఎనర్జీస్ని పూర్తి స్థాయిలో ఉపయోగించలేము. అది భగవంతుడు పరమాత్మ మనకి తెలియజేస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి విషయము. కర్మ చేయండి, కర్మ చేయటం ఎందు మీకు పూర్తి అధికారం కలదు. ఫలితం తప్పకుండా దానంతట అదే లభిస్తుంది. అలాగే కర్మ చేసిన తర్వాత కూడా భగవంతుని స్మృతిలో ఉండి మనం కర్మ చేయడం వలన, నేను చేశాను, ఇదంతా నా వల్లనే జరిగింది, నేను లేకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యేదే కాదు, నా వల్లనే ఇంత క్రెడిట్, నా వల్లనే ఇంత సక్సెస్ అని కర్తృత్వ అభిమానాన్ని వదిలిపెట్టి, అహంకారాన్ని వదిలిపెట్టి మనం ఎప్పుడైతే కర్మ చేస్తామో కర్మయోగిగా మనం ఉండగలము. సో ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటామో కర్మ చేస్తాం, మన ఫుల్ ఎనర్జీస్ని ఉపయోగిస్తాము. భగవంతుడు దయాసాగరుడు కదా, తప్పకుండా మనం చేసినటువంటి కర్మలకి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఈ కర్మ యోగాన్ని మనం రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాలి. చాలామంది అంటారు, నేను ఇంత చేశాను కదా, నేనే చేశాను అనేటువంటి భావనను, క్రెడిట్ని ఎందుకు తీసుకోకూడదు అని అంటారు. చూడండి, ఈరోజు ఈ శరీరం ఇంత శక్తిశాలిగా ఉంది అన్నా, ఈ మనస్సు ఇంత శక్తిశాలిగా ఉంది అన్నా, కర్మలు చేయడానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి దొరుకుతుంది అన్నా, అది నిజంగా భగవంతుని యొక్క కృప కదా, భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి శక్తి సామర్థ్యాలు కదా. కాబట్టి ఈశ్వరుని స్మృతిలో ఈశ్వరుని శక్తిని తీసుకొని మనం కర్మ చేయడం వలన, ఆ కర్మ చేసేటప్పుడు ఏదైనా విఘ్నం వచ్చినా, సమస్య వచ్చినా కూడా దాన్ని ఎలా అధిగమించాలో ఆ కావలసినటువంటి మైండ్ సెట్ని మనం పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన జీవితంలో వచ్చేటువంటి ఏ కర్మ కోసమైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. అయితే జనరల్గా మన మనస్సు కానీ మన బుద్ధి కానీ వీక్గా ఉంది అనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాము? సో ఇంత చెయ్యాలా, ఇంత ఆలోచించాలా, దానికంటే కర్మ చేయకుండా ఉండటమే బెస్ట్ కదా అనేటువంటి ఆలోచనను ఎప్పుడూ తీసుకొని రావద్దు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి మైండ్ సెట్ మనం ప్రతిరోజు మన మనస్సుని ట్యూన్ చేసుకోవడం వలన, మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం వలన పొందొచ్చు. అయితే ఇంకా ఆ తరువాత మనం తెలుసుకోవాల్సినటువంటి రెండవ అంశం ఏంటంటే, జీవితంలో ఏం జరుగుతున్నా కానీ నా మంచికే, ఇందులో నా కళ్యాణమే దాగి ఉంది అనేటువంటి మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. జనరల్గా ఈ మనస్సు ఎలా చేస్తుంది అంటే, గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి మనస్సులో ఆలోచిస్తూ మళ్ళీ తిరిగి అది రిపీట్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటుంది. సో గతం గతః, పాస్ట్ ఈస్ పాస్ట్, ఏదైతే జరిగిందో అది మంచికే జరిగింది అనేటువంటి పాజిటివ్ మైండ్ సెట్ని లేదా పాజిటివ్ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోగలిగితే దాన్ని మనం ఈజీగా యాక్సెప్ట్ చేయగలము. లేకపోతే పలానా సంవత్సరం, పలానా రోజు, ఖచ్చితంగా పలానా సమయానికి నేను ఎంత హర్ట్ అయ్యాను, నేను ఎంత బాధపడ్డాను అనేటువంటి విషయాలన్నీ మన మనస్సులో ఉండడం వలన అక్కడే మన ఎనర్జీ స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి ఏదైతే జరుగుతుందో అది మంచికే జరుగుతుంది, ఏదైతే జరిగిందో అది మంచికే జరిగింది. మరి ప్రస్తుతం వర్తమానంలో మనం చేసేటువంటి కర్మలతోనే మన భవిష్యత్తు తయారవుతుంది. మరి మన మైండ్ సెట్ ఇప్పుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది అనుకోండి, భవిష్యత్తులో మనం చేసేటువంటి కర్మలు కూడా మంచిగా చేయగలం. అప్పుడు భవిష్యత్తు కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ మైండ్ సెట్ని బాగా డెవలప్ చేసుకోవాలి. గతం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు మంచి జరిగింది, ఆ చెడులో కూడా మంచి చూడగలిగేటువంటి దృష్టిని, అశుభంలో కూడా శుభం చూడగలిగేటువంటి దృష్టి కోణాన్ని మనం పరమాత్మ యొక్క స్మృతితో, పరమాత్మ యొక్క శక్తితో డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో
అప్పుడు మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే సైకాలజీ ప్రకారము మనసు యొక్క స్వభావం ఏంటంటే 80% అది గతంలోనే ఉంటుంది. అలాగే దాదాపు 15% వరకు అది భవిష్యత్తు కోసం చింతన చేస్తూ ఉంటుంది. మరి 95% అది గతం కోసం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే సుందరమైనటువంటి వర్తమానంలో కేవలం 5% మాత్రమే ఉంటుంది. సో ఇటువంటి ప్రిన్సిపల్స్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో దాన్ని నా నిజ జీవితంలో అర్థం చేసుకున్నప్పుడు ముందుకు వెళ్ళగలం. అవునా కాదా? ఇక ఆ తర్వాత పర్టికులర్గా మనం తెలుసుకోవాల్సింది అర్జునుడి కోసం. నిజంగా ఆ రోజు ద్రోణాచార్యుడు అందరినీ గ్యాదర్ చేసి నీకేం కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరు ఏం చెప్పారు. ఒకరు చెట్టు కనిపిస్తుంది, ఇంకొకరు పుట్ట కనిపిస్తుంది, ఇంకొకరు కొమ్మలు కనిపిస్తున్నాయి, ఇంకొకరు ఆకులు కనిపిస్తున్నాయి, ఇంకొకరు పక్షి కనిపిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అర్జునుడు మాత్రము తన లక్ష్యం మీదే దృష్టి పెట్టాడు. పక్షి యొక్క కన్ను, పక్షి యొక్క కన్నులో కూడా ఆ గుట్టు మీద మాత్రమే దృష్టి పెట్టి భగవంతుడు వినిపించినటువంటి సంపూర్ణ గీతా జ్ఞానాన్ని విని దాన్ని ఆకళింపు చేసుకొని ఆచరించి చరిత్రలో నిలిచిపోయాడు. సో మనలో కూడా అటువంటి మనస్తత్వం ఉంది. మనలో కూడా అలాగ గీతా జ్ఞానాన్ని వినగలిగి ఆచరణ చేయగలిగి పరమాత్మ యొక్క స్నేహాన్ని పొందగలిగినటువంటి ఒక గ్రేట్, స్ట్రాంగ్, పాజిటివ్, స్టేబుల్ మైండ్ సెట్ నాలో కూడా ఉంది అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో ఎంత అపారమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని అయినా సరే ఈ బుద్ధి పాత్రలో మనం నింపుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు కూడా సరే మన మనస్సు దేనికైతే ప్రయారిటీ ఇస్తుందో దాంతో ఆలోచిస్తూ ఉంటుంది, దాని మీదే దృష్టి పెడుతుంది. కాబట్టి జీవితంలో కూడా ఈరోజు నేను ఇది సాధిస్తున్నాను అంటే దానికి నేను ప్రయారిటీ ఇస్తున్నాను అని అర్థము. దాని మీద నా లక్ష్యం, నా దృష్టి ఉంది అని అర్థము. కాబట్టి మనస్సులో కూడా ఎటువంటి వ్యర్థ విషయాల కోసం ఆలోచించకుండా నా లక్ష్యం ఏంటి, నా ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, నేను దీన్ని ఎలా సాధించగలను అని మనం ఒక దృఢ సంకల్పము, ఒక లక్ష్యం తీసుకున్నప్పుడు దానికి కావలసినటువంటి ప్లానింగ్, ప్రిపరేషన్ మన మనస్సుతో మనం డిజైన్ చేసి కమిట్మెంట్తో ముందుకు వెళ్ళగలము. సో ఎప్పుడైతే మన కర్మలలో శ్రేష్టత ఉంటుందో, మన కర్మలలో నిమిత్త భావము, భగవంతుడు చేస్తున్నారు, నేను చేస్తున్నాను అనేటువంటి ఒక నిమిత్త భావం ఉంటుందో, మన కర్మల ద్వారా అందరి కళ్యాణం జరుగుతుంది అనేటువంటి ఒక శుభభావన ఉంటుందో, అప్పుడు మనం కూడా అర్జునుడిలాగా మన లక్ష్యాన్ని, మన దృష్టికోణాన్ని ఒకటే ఆబ్జెక్ట్ మీద పెట్టి ముందుకు వెళ్ళగలము. సో ఎప్పుడైతే మనము ఇటువంటి విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటామో, కర్మ చేస్తాం, నిమిత్త భావనతో చేస్తాము, పరమాత్మ స్మృతిలో చేస్తాము. ఏ కర్మ చేసే ముందైనా సరే భగవంతుణ్ణి ధ్యానం చేసి ఆయనతో చెప్పి ఆయన నుంచి శక్తి తీసుకొని, తండ్రి నువ్వు నాకు సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు నువ్వు నాకు తోడుగా ఉండాలి, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, ఈ కర్మ చేసి పూర్తి చేయడంలో ఎటువంటి విఘ్నాలు వచ్చినా కూడా నేను ఎదుర్కొని నిలబడగలగాలి అని ఈశ్వరునికి ఏ రోజైతే మనం చెప్తామో అప్పుడు భగవంతుడు కూడా మనకి తోడుగా నిలబడతారు. ఆ కర్మలు చేయడానికి కావలసినటువంటి కర్మయోగి స్థితితో నిర్విఘ్నంగా మనం ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి మానసిక స్థితిని కూడా ప్రసాదిస్తారు. సో ఎప్పుడైతే ఇటువంటి మౌలిక అంశాలన్నీ తెలుసుకుంటామో కర్మలు చేస్తూ కూడా దానికి అటాచ్ అవ్వకుండా ముందుకు వెళ్ళగలము. ఇక ఆ తర్వాత మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది సరెండర్నెస్, సమర్పణ భావము. సో ఇది మనకి ప్రత్యేకంగా శ్రీమద్ భగవద్గీత నేర్పిస్తుంది. సరెండర్నెస్, దేనికి సరెండర్ అవ్వాలి? నిజంగా అర్జునుడిలో మనకి ఎంత సరెండర్నెస్ కనిపిస్తుంది. ఆ భగవంతుణ్ణి అణువణువున ఎంత స్నేహితుడిగా చేసుకొని, సఖుడిగా చేసుకొని ఎంతగా తన జీవితంలో ముందుకు వెళ్ళారు అనేది మనకు అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ సరెండర్నెస్ అంటే ముఖ్యంగా
మనస్సుతో సరెండర్, బుద్ధితో సరెండర్. ఎప్పుడైతే మనస్సుతో బుద్ధితో సరెండర్ అయ్యి భగవంతుని మీద ప్రీతి బుద్ధిని కలిగి ఉండి సంపూర్ణ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. ఏదైనా సమస్య వచ్చినా, విఘ్నం వచ్చినా, ఆటంకం వచ్చినా, పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినా మన మనస్సులో ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేయకుండా దాన్ని ముందు పరమాత్మ ముందు పెట్టి ఆయన నుంచి శక్తి తీసుకొని, ఆయన నుంచి వరదానాన్ని తీసుకొని దాన్ని ఎదుర్కొని నిలబడగలం. ఎప్పుడైతే భయం కలుగుతుందో నిర్భయత్వం అనేది ఉండదు. ఎప్పుడైతే ఆవేదన లేదా ఆందోళనకి గురి అవుతామో మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఆవేదన, ఆందోళనకి గురి అయినటువంటి మనస్సు సమస్యలకి పరిష్కారం ఇవ్వదు. సో సమర్పణ భావము మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థితి. ఇది మనకి శ్రీమద్ భగవద్గీత నేర్పిస్తుంది. కావున మన జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి ఈ ముఖ్యమైన అంశాలని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మనం రివైజ్ చేస్తామో మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత వర్తమాన సమయంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇంత ఫాస్ట్ టెక్నాలజికల్ పీరియడ్లో సమస్య లేనటువంటి వ్యక్తి లేరు, సంఘర్షణ లేనటువంటి బాధ తెలియనటువంటి మనస్సు లేదు. సో మరి వీటన్నింటినీ అధిగమించి వీటన్నింటినీ క్రాస్ చేసి మనం ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఒక్కటే మార్గము, అది మనస్సుని శక్తిశాలిగా చేసుకోవటం. మరి మన మనస్సుని మనం శక్తిశాలిగా ఎలా చేసుకోగలము? భగవంతునికి మన మనస్సుని ఎప్పుడైతే సమర్పణ చేస్తామో, సరెండర్ చేస్తామో అప్పుడు నిజంగానే మన మనస్సు చాలా చాలా శక్తిశాలిగా అవుతుంది. ఇదే విషయము శ్రీమద్ భగవద్గీతలో ఎన్నో సందర్భాలలో పరమాత్మ ప్రస్తావించడం అవుతుంది. మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే. నీ మనస్సుని నా యందు పెట్టి ధ్యానము, ఉపాసనలో దాన్ని కేంద్రీకృతం చెయ్యి. తప్పకుండా అన్ని పరిస్థితులని అధిగమించడానికి కావలసినటువంటి శక్తి నీకు కలుగుతుంది. సో ఇలా ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క మహావాక్యాల యందు మనం శ్రద్ధని కలిగి ఉంటామో వాటిని మనం చేస్తాం. శ్రద్ధ లేకపోతే, వాటి యొక్క ఇంపార్టెన్స్ని రియలైజ్ అవ్వకపోతే మనం చేయలేము. కాబట్టి కర్మ చేయాలి. ఎలా చేయాలి? మన ఫుల్ స్కిల్స్ని, ఫుల్ ఎనర్జీస్ని ఉపయోగించి చేయాలి. కావున ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాల్సింది, తెలుసుకోవాల్సింది జ్ఞానము మన మనస్సుని చాలా ఎలివేట్ చేస్తుంది. జ్ఞానము మన మనస్సుని చాలా శక్తిశాలిగా చేస్తుంది. తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా సమస్యలు వస్తాయి. కానీ కొంతమంది ఆ సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగి వాటిని అవకాశాలుగా చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ సమస్యల యొక్క చక్ర వ్యూహంలోకి వెళ్ళి నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేసి వాళ్ళ జీవితాన్ని చాలా డౌన్ఫాల్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని చూస్తాం. కానీ భగవంతుడు, గీతాచార్యులు చెప్పినటువంటి గీతా జ్ఞానాన్ని మన మనస్సులో పెట్టుకొని కర్మయోగి స్థితిలో ఎప్పుడైతే కర్మలు చేస్తామో అప్పుడు తప్పకుండా పరమాత్మ మనకి ప్రతి పరిస్థితిలో తోడుగా, సహయోగిగా, రక్షణగా నిలబడి మనం ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని మన మనస్సుకి ప్రసాదిస్తారు. సో కావున కర్మయోగి జీవితం, కర్మలు చేస్తూ కూడా యోగయుక్త స్థితిలో ఉండటము, ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కర్మ చేయకుండా ఉండలేం కదా. శ్వాస పీల్చడం కూడా కర్మయే, మంచినీళ్ళు తాగడం కూడా కర్మయే, భోజనం స్వీకరించడం కూడా కర్మయే, మాట్లాడడం కూడా కర్మయే, ప్రాజెక్ట్ టీం వర్క్ చేయడం కూడా కర్మయే, అందరినీ ఆదరించి గౌరవించడం కూడా కర్మయే. అలాగే మనస్సుని అన్ని విషయాల నుంచి అతీతం చేసి పరమాత్మ భగవంతుని ధ్యానంలో ఉండటం సర్వశ్రేష్ఠ కర్మ. కావున ఈ కర్మలన్నింటినీ కూడా యోగయుక్త స్థితిలో చేస్తూ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా ఆందోళన పడకుండా
అప్సెట్ అవ్వకుండా, డిమోటివేట్ అవ్వకుండా, మనస్సు నెగిటివ్ ఎమోషన్స్ వైపుకి వెళ్తున్నా దాన్ని మళ్ళీ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకొచ్చి, మళ్ళీ మనస్సుని వెనక్కి తీసుకొచ్చి ఈ సమస్యను ఎదుర్కొని నిలబడగలవు. ఇలా ఆ ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది అని మన మనస్సుని మనం ఎంత సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని, మన మనస్సు యొక్క ఫ్రీక్వెన్సీ, మన మనస్సు యొక్క లెవెల్స్ని ఎంతగా మనం శక్తిశాలిగా చేసుకొని ముందుకు వెళ్తామో అంతగా మనం విజయపదం వైపు నడుస్తాము. మరి కర్మయోగి జీవితంలో ముఖ్యంగా ఈ భావన చాలా ఉంటుంది. నిమిత్త భావన, నిర్మాణ భావన, నిరహంకారి భావన, వచ్చేటువంటి ఫలితాల మీద దృష్టి పెట్టకుండా భగవంతుని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచి చేసేటువంటి యోగయుక్త స్థితి. సో ఈ నిమిత్త భావన, ఈ నిర్మాణ భావన, ఈ నిరహంకారి భావన మన మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచి విజయం పొందడానికి కావలసినటువంటి ఎన్నో అవకాశాలను ఇస్తాయి. అలాగే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనల్ని చూసి ఇతరులు కూడా శ్రేష్ఠ కర్మలు చేయాలి. మనం ఎటువంటి కర్మలు చేస్తున్నామో, ఎంత ఇన్స్పిరేషన్, మోటివేట్గా మారుతున్నామో, ఎంతగా భగవంతునికి దగ్గర అవుతున్నామో అది చూసి ఇతరులు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని చాలా ప్రేరణాదాయకంగా, చాలా ఉన్నతోన్నతంగా, సమస్యల సంఘర్షణ నుంచి బయటకి రావడానికి కావలసినటువంటి పాజిటివ్, స్ట్రాంగ్, స్టేబుల్, అన్ఎఫెక్టెడ్ మైండ్ సెట్, దీన్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆ ఈశ్వరుని స్మృతితో, శ్రీమద్ భగవద్గీత యొక్క గీతా జ్ఞానంతో మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకొని విజయాన్ని పొందగలము. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఈశ్వరుని యందు ప్రేమని, ఎంతో హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఈ జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు మన ఈ అద్భుతమైనటువంటి మానస కార్యక్రమంలో ఎన్నో మౌలికమైనటువంటి అంశాలని, ముఖ్యమైనటువంటి అంశాలని తెలుసుకున్నాము. సో స్వయం మేము కూడా ఆచరణలో పెడుతూ ఎప్పుడైతే ఇటువంటి అంశాలన్నింటినీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేస్తామో, ఎందుకంటే జ్ఞానము అనేది థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. మన జీవితం అనేటువంటి ప్రయోగశాలలో దాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు ఇంకా పరమాత్మ నుంచి ఎన్నో అందమైనటువంటి శక్తిశాలి టచింగ్స్తో మనం ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు ఈ మానస కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశము. మరి ఒక ముఖ్యమైన అంశంతో మళ్ళీ మనం కలుద్దాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.